హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఏంటి శిరీష ఎక్కడుందా అనుకుంటున్నారా? సో, చెప్తానండి. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నమాట. సో, ఇంతకీ నేనెక్కడున్నాను అంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. సో, తను మా అమ్మమ్మ అన్నమాట. మా అమ్మ వాళ్ళ అమ్మ. అండ్ తినొచ్చేసి మా అమ్మ వాళ్ళ చిన్నమ్మ. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్‌లో చూసారు కదా! హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. సో, ఇంకా తనొచ్చేసి మా అత్త అనమాట. అంటే మా మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట. సో, అక్క, అక్క అని పిలుస్తాను. అండ్ ఇంకా వీళ్ళు మీరు ప్రీవియస్ వ్లాగ్‌లో చూసారు కదా! పిన్ని అండ్ అమ్మమ్మ. సో, ఈ వ్లాగ్ యాక్చువల్లీ నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా షూట్ చేశాననమాట. అంటే ఊరొచ్చాను. ఇది వచ్చేసి సండే కదా! సాటర్‌డే నైట్ వచ్చాననమాట నేను ఊరు. అండ్ ఇంకా సండే నైట్‌కి మళ్ళీ రిటర్న్ అయిపోతాను. నిజానికి 10 ఇయర్స్ తర్వాతండి. పెళ్లయిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదనమాట. పెళ్లయిన తర్వాత 10 సంవత్సరాలకి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చాను. నిజంగా పెళ్లయితే ఆడపిల్ల లైఫ్ మారిపోద్దంటారు కదా! నాకు ఒక్కొక్కసారి అదే అనిపిస్తదనమాట. పెళ్లవ్వక ముందు ప్రతి హాలిడేస్‌కి అంటే మోస్ట్‌లీ సమ్మర్ హాలిడేస్‌కి కానీ, లేదంటే ఏవో ఒక హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా! ఎప్పుడు గూడా వస్తూ ఉండేవాళ్ళం కానీ, పెళ్లయిన తర్వాత 10 సంవత్సరాలకి ఇప్పుడైతే వచ్చాను నేను నిజంగా. ఇప్పుడు కూడా ఏంటంటే మా పిన్ని వాళ్ళది మొక్కుందనమాట. సో, ఆ మొక్కు తీర్చుకోవడానికని చెప్పి ఇంకా నిన్న నైట్‌కయితే వచ్చాము. యాక్చువల్లీ అమ్మ కూడా రావాల్సింది. ఎందుకంటే అమ్మ కూడా మొక్కుకుందనమాట. సో, ఇద్దరు కలిసి ఒకేసారి మొక్కు చెల్లించుకుందాం అనుకున్నారు కానీ, ఇంకా నాన్నకి బాలేదు కదా! అని చెప్పేసేసి ఇంక అమ్మ అయితే డ్రాప్ అయిపోయారు. నెక్స్ట్ టైమ్ పెట్టుకోవచ్చులే అని చెప్పేసేసి. సో, అలా మొక్కు కోసం అని చెప్పేసి ఆఫ్టర్ 10 ఇయర్స్ అండి. నా పెళ్లవ్వక ముందు ఒక 6 నెలల క్రితం వచ్చాను. మళ్ళీ ఇప్పుడు అనమాట వచ్చింది. ఇంకొక్క రోజే గదా ఉండేది అని జెప్పేసి సాటర్‌డే నైట్ వచ్చాము. అండ్ సండే నైట్‌కి రిటర్న్ అయిపోతాము. ఇంకొక్క రోజే గదా అని జెప్పి వ్లాగ్ ఏమి ప్లాన్ చేయొద్దులే. మంచిగా అందరితో టైమ్ స్పెండ్ చేద్దాము అనేసి ఇంక వచ్చే జర్నీ అదంతా గూడా ఏమి షూట్ చేయలేదు. మంచిగా ట్రైన్ జర్నీ చేసి వచ్చామనమాట. అందరం గూడా సరదాగా. ఇంకా ట్రైన్ ఎక్కి గూడా ఎన్ని ఇయర్సోనండి. నా పెళ్లవ్వకముందు నిజంగా ఎప్పుడు ఊరొచ్చినా గూడా ఫ్రీక్వెంట్‌గా ఎక్కుతూనే ఉండేదాన్ని. పెళ్లయిన తర్వాత మేమెక్కడికన్నా వెళ్ళాలన్నా గూడా మా వారు ఈళ్ళందరూ ఏదన్నా వెహికల్ అలా మాట్లాడుకొని వెళ్ళిపోతాం కానీ, బట్ ట్రైన్ అసలెప్పుడు ఎక్కలేదనమాట పెళ్లయ్యాక కూడా. మా పిన్ని వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ ఉంటే అప్పుడు ఒకసారి ఎక్కాను. అది గూడా 3, 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అండ్ మళ్ళీ ఇప్పుడు. సో, అది ఇంకా అలాగా వ్లాగ్ ప్లాన్ చేయలేదు కానీ, ఎప్పుడు ఇంకా నా రొటీనే చూస్తున్నారు కదా! సరదాగా ఫ్యామిలీ మెంబర్స్‌ని, చుట్టాలని గూడా చూపిద్దాం అనేసి ఇంక అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను. సో, పిన్ అంటే సో, తననమాట. మీరు ప్రీవియస్ వ్లాగ్‌లో చూసారు కదా! సో, తను అండ్ ఇక్కడ బాబుని ఎత్తుకొని ఉన్నారు కదా! తను బాబాయ్ అనమాట. రాలా మా నాన్న అంటే వీడేది ముందరకు వచ్చి నిల్చున్నాడు. ఇంతకీ ఎత్తేస్తున్నా. రాత్రి సైలెంట్ నిద్ర వచ్చి మాట్లాడి ఇప్పుడే డైలాగ్ చేస్తున్నాడు. అన్నయ్యలు వస్తాయి మీరు ఎలా? ఇంకిక్కడ అందరం ఉన్నాం కదా! సో, తలా ఒక పని అలా చేసుకుంటూ ఇంక అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు కానీ, ఇంకా అన్నీ కావాల్సినవన్నీ కూడా ఇంక అలా తీసుకొని ఇక్కడికైతే వచ్చేసామనమాట. సో, పక్కనేనండి కొంచెం దగ్గరేననమాట. చుట్టూరు గూడా పొలాలు అవైతే ఉంటాయి. అండ్ అమ్మవారొచ్చేసి రాచూరమ్మ తల్లి అంటూ ఉంటారనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చేసి రేపల్ల దగ్గరనమాట. పక్కన పల్లికొన అనేసి. లోపల ఊరుంటది. సో, దాన్నేమో రాచూర్ అని అంటారనమాట. అమ్మ కూడా రాచూరమ్మ తల్లి అని అంటూ ఉంటారు. సో, దీని వెనకున్న స్టోరీ అదంతా నాకు తెలీదు కానీ, బట్ మేమైతే చిన్నప్పుడు ఎప్పుడు కూడా వాటర్ కోసం ఇక్కడికే వచ్చేవాళ్ళము. చాలా చల్లగాను, చాలా తియ్యగా బాగుండేవన్నమాట. సో, ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి కదా! వాటర్ కూడా చప్పగా అయిపోవడం అట్లయితే జరిగింది. కానీ పెద్దగా మార్పులు అలాంటివైతే ఏమీ లేవండి. నేను అప్పుడొస్తే ఎలా ఉందో నా ఫీలింగ్ ఇప్పుడు కూడా అలానే ఉందన్నమాట. 10 సంవత్సరాలు వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత వచ్చిన ఫీలింగ్ అయితే కలగట్లేదు. ఈ మధ్యనే వచ్చిన ఫీలింగే కలుగుతుంది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి అంత మార్పులైతే ఏమీ జరగలేదు కాబట్టి. సో, ఇంకా అలా అమ్మవారికైతే అక్కడ దీపం పెట్టేసి ఇంకా పూలదండ, వేపమండలు ఇంకా అలాగే ఇంకా నైవేద్యం
అవన్నీ కూడా సమర్పించేశారనమాట. ఇంకా పిల్లల్ని అయితే తీసుకురాలేదు. అంటే పిల్లలు ఊరు వెళ్లారు కదండి, మా వారు మొన్న తీసుకెళ్లారు కదా వచ్చినప్పుడు. సో ఇంకా అలా వాళ్ళనైతే తీసుకురాలేదు. కానీ మా చిన్నోడు కూడా పాపం మనం ఎప్పుడు ఎక్కుదాం ట్రైన్ అని చెప్పేసి చాలా ఆశపడ్డాడు. ఎందుకంటే అమ్మ కూడా మొక్కు చెల్లించుకుంటానని అనుకుంది కదా ఇంతకు ముందు. ఇంకా వాళ్ళకి ఫీవర్ అలా రావడం వల్ల నాన్నకు కూడా కొంచెం బాలేకపోవడం వల్ల డ్రాప్ అయిపోయింది. కానీ మామూలుగా అయితే అమ్మ కూడా రావాల్సింది. కానీ ఇక అలా రాలేకపోయిందనమాట. ఇంక అప్పుడు అనుకున్నాం కాబట్టి వాడు కూడా ట్రైన్ ఎక్కుతాననేసి చాలా ఆశపడ్డాడు. కానీ తీరా వచ్చే రోజుకు మాత్రం లేడనమాట. సో అది ఇంక ఇక్కడైతే నేను కూడా అమ్మవారికి పసుపు కుంకుమ వేసి ఇంకా అలా అమ్మవారిని అయితే నమస్కరించుకుంటున్నాను. శిరీష కడ్డీలు వెలిగించు, కడ్డీలు వెలిగించు, వీడియోలో పడతా పట్టు అన్నా రండి అయ్యా. అనంతారు అమ్మాయి దారొక్కలు చేసి లేదమ్మా. అది అది పిల్లలు ఎవరో తెచ్చినట్టుంటారు కవరు. అయ్యో తప్పేసింది. తలకాయ కొట్టండి. ఒక్క దెబ్బకే కొబ్బరికాయ కొట్టిన మనీ మావయ్య. సో ఇంకా అలా అమ్మవారికి అయితే పూజ చేసుకొని తలా ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. అమ్మవారు అంటే అడిగిన కోరిక నెరవేరుస్తారు అని అంటారండి. ఖచ్చితంగా నెరవేరుస్తారు అంటారు. సో అలా మా పిన్ని కోరిక నెరవేర్చింది కాబట్టే ఈ రోజైతే మొక్కు చెల్లించుకుంటుందనమాట. సో ఇంకా పూజ అంతా అయిపోయింది. అండ్ ఫైనల్‌గా కోడిపుంజులు చెల్లించాలి కదా! సో అదే జరిగిందనమాట నెక్స్ట్ అయితే. అండ్ ఇంకా పిన్ని అంటే తిను అండ్ తనొచ్చేసి మా అత్త అనమాట. ఇందాక చెప్పాను కదా! మా మామయ్య వాళ్ళ వైఫ్. అండ్ తినొచ్చేసి మామయ్య, పిన్ని వాళ్ళ తమ్ముడు. నాకంటే 1 ఇయర్ పెద్ద. చిన్నప్పుడు మామయ్య, మామయ్య అంటే కొట్టేవాడండి. కానీ ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది కదా! మామయ్య అని ఎన్ని సార్లు పిలిచినా కూడా ఏమనట్లేదనమాట. సో అది మామూలుగా అయితే పిలవను కానీ ఏదో సరదాగా అలా పిలుస్తాననమాట. సో అది. సో ఇంకా అలా అమ్మవారైతే ఇదిగోండి చీర సమర్పించారు. అండ్ పక్కన పోతురాజు స్వామి అనమాట. స్వామికి కూడా పంచ ఇంకా కండవ అయితే సమర్పించారనమాట. సో అలా ఫైనల్‌గా మంచిగా అమ్మవారి దర్శనం అయితే జరిగింది. ఇంకా అలా దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాము. ఐస్ క్రీమ్ కావాలంటే లేదు ఇక్కడెక్కడ పీయడానికి. ఈసారితో ఫేమస్ అయిపోయావు పో. నేను కూడా ఒకటి పెట్టుకోవచ్చు అయితే ఫేమస్ సబ్స్క్రైబర్స్ అందరికి సపోర్ట్ చేయమని చెప్తావు మరి. చదువుతా నాకు బాగున్నారు నీకు చదువుతా చెప్పు చదువుతారు. జరగాల. అయ్యో నే హన్షు అయ్యో
మా అమ్మమ్మ వాళ్ళు పుదీనా కొలుస్తున్నారు ఫ్రెండ్స్. భార్గవ్ ఏమో కూర ఎప్పుడు అయిద్దా ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాడు. ఇక్కడే ఉండాలి ఒకటే పెద్దది ఉందా. ఇంక ఈ రోజు ఇల్లు అయితే చిందరవందరగా ఉందన్నమాట. అంటే ఇంకా మార్నింగ్ నుంచి పనులు ఉంటాయి కదండి. ఇలాంటివి ఏమన్నా ఉంటే మనకు ఖచ్చితంగా పనులు ఉంటాయి. అండ్ గిన్నెలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అలా ఇల్లు అంతా కూడా చిందరవందరగా ఉంది. ఇందాక మీరు చూసింది మాత్రం మామూలు చికెన్ కర్రీ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి నాటుకోడి కర్రీ. ఇందాక పుంజులు అవి చూసారు కదా, సో అవి ఇలా చికెన్ కట్ చేయించుకొని వచ్చారనమాట. ఇంకా అదైతే కర్రీ చేస్తూ ఉన్నాను. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 దాటిపోయింది టెంపుల్ నుంచి. మంచి ఎండలో అయితే ఇక్కడ వంట చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఈ రోజు వంట ఏంటంటే, మామూలుగా మన వీడియోస్ అవి చూస్తూ ఉంటారు కాబట్టి ఇక నాతోనే వండిద్దాం అనుకున్నారు. కానీ ఇంకా మా పిన్ని నేను ఇద్దరం కూడా కలిసి వండాములేండి. ఫస్ట్ అయితే మామూలు చికెన్ కర్రీ వండేసాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఇన్ కేస్ వాళ్ళకి ఆకలి వేసినా ఆ కర్రీతో పెట్టేద్దాంలే అని చెప్పేసి. తర్వాత ఇలా నాటుకోడి కర్రీ అయితే చేస్తాం అన్నమాట. సో అది ఉడికి ఎంతసేపు పట్టిందంటే ఆల్మోస్ట్ మేము తినడం స్టార్ట్ చేసేసరికి 3:15, 3:30 అలా అయిపోయింది అనమాట. టెంపుల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిందిలేండి. ఇంకా ఆ తర్వాత వంట అంటే చెప్పాల్సిన పని లేదు. అమ్మా నువ్వు కూడా ఎడిదిరు ఎడిదిరుగు ఇంకా అలా అందరు తిన్న తర్వాత లాస్ట్ లో తింటాము. మేము తినేసరికి అయితే 4:45 అయితే అయిపోయింది అనమాట. సో అది ఇలాంటి అకేషన్స్ ఏమన్నా ఉంటే అఫ్ కోర్స్ లేట్ అవుతుందిలేండి. ఇంకా దాని గురించి అయితే మనం ఆలోచించకూడదు. అండ్ అక్కడ పొంగల్ అది చేసాం కాబట్టి రాగానే టెంపుల్ నుంచి కొంచెం పొంగల్ కూడా తినేసాం అనమాట. అండ్ ఎప్పుడో ఇక 4:30కి ఆ టైంలో ఇక ఇక్కడ లంచ్ చేస్తున్నాము. అంటే లాస్ట్ లో మేమే తిన్నాము. ఇంకా అలా మాకు లేట్ అయిపోయింది అనమాట. సో అది మామూలుగా రైసేనండి. పులావ్ అట్లా అయితే ఏం చేయలేదు. ఈ ఎండలకి ఏం చేస్తాం చెప్పండి, చెమటలు మామూలుగా పట్టట్లేదు. సో ఇంకా అలా లంచ్ చేసేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య అన్నమాట. చెప్పు మా మేనగోడలు కొంచెం మా మేనగోడలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మేనగోడలు అండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ రావాలి, ఎక్కువ డబ్బులు రావాలి, లైక్స్ రావాలి, ఎక్కువగా ఆదరించాలి. డబ్బులు అనేది తర్వాత విషయం. ఆదరిస్తే ఆటోమేటిక్గా డబ్బులు కూడా అయ్యా ఉంటాయి. మామయ్య అంటే నా మేనమామ అన్నమాట. అంటే మా అమ్మ వాళ్ళ సొంత అన్నయ్య. ఫస్ట్ మామయ్య, తర్వాత మా అమ్మ, తర్వాత పిన్ని. పిన్ అంటే ఇప్పుడు ఈ పిన్ని కాదండి. ఇందాక మేము లంచ్ చేస్తుంటే మాకు కర్రీ అది సర్వ్ చేసింది కదా, సో తనొచ్చేసి పిన్ అన్నమాట. వీళ్ళ ముగ్గురు. అండ్ ఈ పిన్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ చిన్నమ్మ కూతురు అన్నమాట. సో అది అంటే ఇంకా అమ్మమ్మలు అలా ఉంటారు కదా, సో అలా ఒక పిన్ని కూతురు అన్నమాట తినొచ్చేసి. మొత్తం ముగ్గురు అమ్మమ్మలు అంటే తోడికోడళ్ళు అన్నమాట. ఫస్ట్ మా అమ్మమ్మ అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మమ్మ అక్కడ ఎక్కువ టెంపుల్లో అమ్మవారి దగ్గర గ్రీన్ కలర్ శారీ కట్టుకొని ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మమ్మ అన్నమాట. సో అదండి ఇంకా ఈ రోజు అయితే మంచిగా వాళ్ళందరితో టైం స్పెండ్ చేశాను అనమాట. ఇంకా నైట్ ఇక్కడ టైం వచ్చేసి 10:30 అలా దాటింది. ఇంకా అప్పుడు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. సో రిటర్న్ అవుతున్నాం అన్నమాట. మా పిల్లలు వచ్చారండి ఈ రోజు. మా అత్తయ్య ఆడపడుచు అయితే వచ్చారనమాట నాన్న పలకరించడానికి అని చెప్పేసి. ఇంకా వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను మామూలు పాటలు
ఫోన్లు పడలేదనమాట, ఉంటారో ఉండరో అని చెప్పేసి నాకు అదొక దిగులు ఏర్పడింది. ఇంకా అలా మామూలుగా అమ్మమ్మ వాళ్ళు అయితే మార్నింగ్ వెళ్ళేవారేమో, కానీ ఇంకా నేను ఉన్నాను కదా అని చెప్పేసి నైటే స్టార్ట్ అయ్యాము అనమాట. ఈ రోజు అందులోనూ ట్రైన్స్ అవి లేవంట. మామూలుగా 6:00 ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి వెళ్ళిపోయే వాళ్ళము, కానీ ఆ ట్రైన్ లేదంట. అందుకని చెప్పేసి 10:40కి ఒక ట్రైన్ ఉంటే అది దానికి వస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే ట్రైన్ ఎక్కింది, మరేంటి ఇక్కడ బస్ లాగా ఉంది అనుకుంటారేమో. సో మేము ఇంటికి వచ్చేసామండి. 12:15 అలా అయితే అయిపోయింది అనమాట. ఇంకా నైట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మళ్ళీ మార్నింగ్ 6:00కి నాకు అక్కడ బస్ ఉందనమాట. ఇంకా బస్ లో అయితే నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తాను. ఇక్కడ నుంచి మాకు జస్ట్ 15 మినిట్స్ లో వెళ్ళిపోతాము. సో తాతయ్య ఉన్నారు, డ్రాప్ చేస్తా అన్నారు, కానీ ఎందుకులే బస్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను బస్కి వచ్చాను. అందులో పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు ముందే వెళ్ళిపోవాలి అని చెప్పేసి, అంటే ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళుంటే బాగుండేది, కానీ నేనే అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాను అనమాట. సో కొంచెం ముందు ప్లాన్ చేసుకున్నా ఎలాగోలా మా వారిని ఎవరో ఒకరిని తీసుకురమ్మంటే తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళని కూడా తీసుకొని సరదాగా వెళ్ళాను. కానీ వెళ్ళేదాన్ని, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అలా వెళ్ళాను. పిల్లల్ని కూడా తీసుకెళ్ళుంటే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు, అందరినీ కలిసేవాళ్ళు. ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లే కాకుండా కొంచెం కొత్త ప్లేస్ కి వచ్చినట్లు ఉండేది వాళ్ళకు కూడా. సో అదండి, ఇంకా అలా మార్నింగ్ ఇంకా బస్ ఎక్కేసి ఇంకా నేనైతే ఇంటికి వచ్చేస్తాను అనమాట. మంచిగా సన్ రైజ్ అవుతుంది. ఇంకా ట్రైన్ లో కూడా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. అందులో నా బుడ్డోడు ఉన్నాడు కదా, నేహన్షి, వాడేమో ఫుల్ గోల్ అనమాట. పిల్లలతో ఎట్లయినా ట్రావెలింగ్ అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటది. సో ఇంకా అందుకే ట్రావెలింగ్ అదంతా ఏమీ షూట్ చేయలేదు అనమాట. ఇంక ఇంటికి వచ్చేసి పడుకొని ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అలా బస్ లో అయితే ఇంటికి వచ్చేసాను. ఇంకా మా వాడు చూడండి ఎన్ని ముద్దులు పెడుతున్నాడు. 3 రోజులు ఉన్నాడు కానీ ఒక్క రోజు కూడా ఫోన్ చేయలేదండి. నాకైతే భలే బాధ అనిపించింది, అసలు ఒక్క రోజు కూడా ఫోన్ చేయలేదు అని చెప్పేసి. ఇంకా వీళ్ళు లెగక ముందే వచ్చేసి ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే ఒక స్లీప్ కూడా వేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా అమ్మ టీ ఇస్తే ఇంకా టీ అయితే తాగుతున్నాను. మమ్మీ మీద గాలి మళ్ళలేదా? యాడ మళ్ళింది, ఎట్ట మళ్ళింది? మమ్మీని బయటికి వెళ్తే పిచ్చోళ్ళు ఎత్తుకెళ్ళిపోతారేమో అని గాలి మళ్ళిందా? గాలి అంటే అట్ట మళ్ళిద్దా? గాలి తోలిందా? మమ్మీ మీద గాలి మళ్ళిందా మళ్ళలేదా నీకు? ఎట్లా మళ్ళింది? కొంచెం పోసుకో. ఉండు నా పక్కకు జరుగు, గ్లాస్ నిండా పోసుకో. దాన్ని అది అక్కడ పెట్టేసేయి. డబ్బాకు మూత పెట్టు. ఇదిగో డబ్బాకు మూత పెట్టు. నువ్వు తాగావు ఒక 2 గ్లాసులు తాగావు నువ్వు. సరే ఇంకో గ్లాస్ అంటే పోయి అబ్బాయికి. నువ్వు కూడా 2 గ్లాసులు తాగేసావు. కొంచెం పోసి ఇంకా కొంచెం ఉంటే అమ్మమ్మకి ఇచ్చేయండి. అంజిత తాగాడా తాద్దా డబ్బా? అసలు వేసాడా? ఆ అబ్బాయికి ఇచ్చేసి డబ్బా మూత పెట్టి అమ్మమ్మకి ఇచ్చే తాగిద్ది. ఏం కూర వండుతుందంట అమ్మమ్మ ఇయ్యాల? ఏంది నా బట్టలు ఉతకలేదు? నా బట్టలు ఉతకలేదేంది? ఇదే ప్యాంట్ ఎక్కడే ఉంది, టాప్ ఏమో అక్కడ ఉంది. ప్యాంట్ ఇది ఇక్కడే ఉందిగా. అమ్మమ్మకి అయ్యి మటన్ ఉందా నిన్నడదే? అయిపోయిందారా యశా నీకు? నిన్న మటన్ ఉందా, అయిపోయిందా? ఇంకా మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం వేయలేదంటే ఇంకా వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అది తీసుకొని వచ్చి ఎవరికి కావాల్సింది వాళ్ళకి తెచ్చుకున్నాము. దోశ తినాలనిపించి ఇంకా అలా దోశ అవి తెచ్చుకొని తినేసి ఇంకా తర్వాత ఒక స్లీప్ వేసి ఆ లేచి టీ తాగి ఇంకా నాన్నకు కూడా కొబ్బరి నీళ్ళు అవి తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. పిల్లలకి ఒక బాటిల్, నాన్నకు ఒక బాటిల్. పిల్లలు కూడా బాగా తాగుతారు వీళ్ళు కూడా. ఇంకా అలా చెరొక బాటిల్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళు కూడా అవి తాగేసారు. అండ్ తర్వాత ఏంటంటే పిల్లలకి వర్క్ షీట్స్ అవి ఇచ్చారనమాట. స్కూల్ అయిపోయింది కదా అప్పుడు, అంటే మర్చిపోకుండా ఉంటారు. సమ్మర్ హాలిడేస్ లో తిరగడమే కాకుండా ఇది కూడా కొంచెం ఉంటదిలే అని చెప్పేసి ఇంకా అలా నాన్న పిలిపించుకొని వాడైతే అలా చెప్పించుకుంటున్నాడు అనమాట.
మా నాన్నతో భలే చతుర్లాడతారు నిజంగా. సో, మా నాన్న కూడా అలానే సరదా సరదాగా ఉంటారులెండి. సో, ఇంకా అలా నాకేమో ఒక పక్క నిద్రొస్తుంది. పిల్లలేమో ఇంకా ఎండలో వెళ్తున్నారులే అని చెప్పేసి ఇంక ఇవి తీయమంటే తీశారనమాట. ఇంకా అలా పడుకొని నిద్రొస్తుందని చెప్పేసి మళ్ళీ పకోడీ చేసిందంట నిన్న అమ్మ. అవి ఉంటే ఇక అవి తెచ్చుకొని తింటూ వాళ్ళకి పెద్దోడికి నేను రాపిస్తుంటే చిన్నోడికేమో మా నాన్న చెప్తున్నారనమాట. మా నాన్నేమో నేనెళ్ళాలిరా పడుకోవాలి అని అంటూ ఉన్నాడు. వాడేమో చెప్పు తాత అనేసి అంటూ ఉన్నాడు. సో, ఇంకా అలా కాసేపు అలా చెప్పి ఇంక అలా వెళ్ళిపోయారనమాట. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. సో, వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.